ప్రపంచవ్యాప్తంగా 54 మంది భారతీయులు ఉరికంబం ఎక్కడానికి రెడీగా ఉన్నారు. అందులో 46 మంది ఉన్నది మిడిల్ ఈస్ట్లోనే. బట్ కేరళ నర్స్ నిమిషప్రియపై వచ్చినంత న్యూస్ కవరేజ్ మరే బాధితునికి రాలేదు. ఏంటి కారణం? నిమిషప్రియ కేసు అంత ప్రత్యేకమైందా? ఎస్, ఖచ్చితంగా ఒక స్పెషల్ కేటగిరీ కేసు కానీ చూడాలి. దీన్ని సంప్రదింపులు జరపడానికి సరైన దారి కనిపించని ఒక డిఫరెంట్ కేసు ఇది. దేశం కాని దేశంలో బతకడానికి వెళుతున్న ఎంతో మందికి ఇదో గుణపాఠం కూడా. ఎందుకంటే ఒకానొక సందర్భంలో కేంద్రం కూడా ఏం చేయలేకపోయింది. బట్ కేంద్రమే చేతులెత్తేసి ఉంటే ఆఖరి నిమిషంలో నిమిష ఉరి శిక్ష ఎలా వాయిదా పడింది? సో కేరళ నర్స్ను రక్షించడానికి ఏ ఒక్క ప్రయత్నాన్ని వదలలేదు ఇండియన్ గవర్నమెంట్. దాని ఫలితమే ఉరి శిక్ష వాయిదా. ప్రస్తుతానికైతే ఉరి శిక్ష ఆగింది. ఈ నిమిషానికి నిమిష సేఫ్. బట్ అంతటితోనే ఊపిరి పీల్చుకోనక్కర్లేదు. ప్రయాణించాల్సిన ముళ్ళ బాట చాలా ఉంది. ఇంతకీ ఒక భారతీయురాల్ని రక్షించుకోవడానికి భారత ప్రభుత్వం ఎందుకింత కష్టపడాల్సి వస్తోంది? యెమెన్ లాంటి గల్ఫ్ దేశాల్లో తేడా వస్తే రక్షించుకోవడం అంత కష్టమా? నిమిష కథ ఏం చెప్తోంది? డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. యెమెన్లో షరియా చట్టాలు అమలవుతాయి. హత్య కేసులో దోషిగా తేలితే క్షమించరు, వెంటనే శిక్ష ఖరారు చేస్తారు, ఉరి తీస్తారు. ప్రపంచంలోనే ఉరి శిక్షలు ఎక్కువగా అమలవుతున్న టాప్ 5 దేశాల్లో యెమెన్ ఉందంటే కారణం అక్కడి కఠిన చట్టాలే. నిమిషప్రియ అక్కడి స్థానికుడిని హత్య చేసింది 2017లో. అప్పుడే ఉరి శిక్ష ఖరారు చేశారు కూడా. మరెందుకని వెంటనే శిక్ష అమలు చేయలేదు? నిమిషప్రియను ఉరి తీయడానికి యెమెన్ ప్రభుత్వం ఎందుకని తొందరపడలేదు? ఒక కేసులో శిక్ష అమలు చేయడానికి ఇంతకాలం పట్టడం యెమెన్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదో మిరాకిల్ కూడా. అంటే క్షమాభిక్షకు నిమిష అర్హురాలే అని భావించడమే కారణమా? ఇంతకీ ఈ కేసులో మలుపులేంటి? నిమిషప్రియను మరణశిక్ష నుండి తప్పించలేమని కేంద్ర ప్రభుత్వం స్వయంగా సుప్రీంకోర్టుకు నివేదించిన తరువాత ఓ అద్భుతం జరిగింది. 24 గంటలు తిరగకుండానే యెమెన్ ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించి ప్రస్తుతానికి ఉరిశిక్ష వాయిదా పడేలా చేయగలిగింది భారత ప్రభుత్వం. నిమిషకు ఉరిశిక్ష ఖరారైనప్పటి నుండి నిత్యం సంప్రదింపులు చేస్తూనే వస్తోంది కేంద్రం. అక్కడి జైలు అధికారులతో, యెమెన్లోని ప్రాసిక్యూటర్ ఆఫీస్తో మాట్లాడుతూనే ఉంది. కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే కొలిక్కి రాలేది మ్యాటర్. ప్రతి దేశంతో దౌత్యపరమైన సంబంధాలు ఎంత ముఖ్యమో చెప్పిన ఒక కేస్ స్టడీ ఇది. భారత్కు ఇంటర్నేషనల్ గా పవర్ ఉంది కదా, యెమెన్ ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోయింది ఇంతకాలం అనే సందేహం రావడం సహజం. కానీ అన్ని దేశాల్లా కాదు యెమెన్. 2014 ముందు వరకు యెమెన్తో మంచి సంబంధాలే ఉన్నాయి. 2015లో హౌతీ రెబల్స్ తిరుగుబాటు చేయడం, ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలవడంతో ఆ రిలేషన్స్ అన్నీ తెగిపోయాయి. యెమెన్కు భారతీయులెవరూ వెళ్లొద్దని రాకపోకలు కూడా నిలిపివేసింది భారత ప్రభుత్వం. 2015 ఏప్రిల్లో యెమెన్ రాజధాని సనాలో ఉన్న భారత దౌత్య కార్యాలయాన్ని సైతం అక్కడి నుండి తరలించింది. సో ఆ దేశంతో సంప్రదింపులు చేయడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. సరిగ్గా అలాంటి సమయంలో కేసులో ఇరుక్కుపోయింది ఈ కేరళ నర్స్ నిమిషప్రియ. Very sad situation what she did is not the right thing. I don't condone her. But her mother is dying in Sana'a in front of the prison now. What would happen to my daughter in 32 hours? I'm talking to various leaders and friends. But now we are talking to God Almighty. ఒక మనిషిని చంపడం ఖచ్చితంగా తప్పే. ఆ కోణంలో నిమిష చేసింది తప్పే. కానీ ఆత్మరక్షణ కోసం చేయడం తప్పు కాదుగా. ఆ మాటకొస్తే కావాలని చేసిన హత్య కాదిది. మత్తింజెక్షన్ ఇచ్చి తన పాస్పోర్ట్ తీసుకుని ఆ నరక కూపం నుండి బయటపడాలనుకుంది. బట్ ఇచ్చిన డోస్ ఎక్కువ అవడంతో అతను చనిపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ శవాన్ని ముక్కలు చేసి అండర్ గ్రౌండ్ ట్యాంక్లో పడేసింది. ఇరవై లక్షల మంది కేరళ వాసులు మిడిల్ ఈస్ట్ దేశాల్లో బతుకుతున్నారు. అందులో కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషప్రియ కూడా ఒకరు. కొచ్చిలో ఇళ్లల్లో పనిచేసుకుంటూ బతుకుతోన్న తన తల్లికి చేదోడుగా ఉండేందుకు 2008లో యెమెన్ వెళ్ళింది నిమిష. అప్పటికి 19 ఏళ్లు కూడా నిండలేదు నిమిషకు. 2011లో కేరళకొచ్చి ఆటో డ్రైవర్ గా చేస్తోన్న టామీ థామస్ ను పెళ్లి చేసుకుని భర్తను కూడా యెమెన్ కు తీసుకువెళ్లి
ఎలక్ట్రీషియన్ అసిస్టెంట్ గా ఒక ఉద్యోగం వెతికిపెట్టింది. 2012 డిసెంబర్లో వాళ్లకి కూతురు పుట్టడం, ఇంటి ఖర్చులు పెరగడంతో 2014లో భర్తను 2 ఏళ్ల పాపను భారత్కు పంపించేసింది. అప్పటికే యెమెన్లో పరిస్థితులు అదుపు తప్పాయి. హౌతీ రెబల్స్ దాడులు మొదలై అదో అంతర్యుద్ధానికి దారితీసింది. అప్పట్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవంటే యెమెన్లో ఉండడం భారతీయులకు సేఫ్ కాదని ఆపరేషన్ రహాత్ పేరుతో ఎయిర్ లిఫ్ట్ చేపట్టింది భారత ప్రభుత్వం. దాదాపు 5,000 మంది భారతీయులను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చింది కూడా. బట్ నిమిషప్రియ మాత్రం అక్కడే ఉండిపోయింది. కారణం అప్పటికే అక్కడ సొంత క్లినిక్ పెట్టడం, దానికోసం బంధువుల నుండి 50 లక్షల రూపాయల అప్పు చేయాల్సి రావడమే. యెమెన్లో ఒక రూల్ ఉంది. అక్కడ సొంతంగా వ్యాపారం చేయాలంటే స్థానికుల్లో ఎవరో ఒకరి భాగస్వామ్యం ఉండాలి. సో బాగా తెలిసినవాడు కదా అని మహదీతో కలిసి హాస్పిటల్ ప్రారంభించింది. ఆస్పత్రి బాగా నడుస్తూ ఉండడంతో వచ్చే ఆదాయంపై మహదీ కన్నుపడింది. ఒక ప్లాన్ ప్రకారం నిమిషను ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. 2015లో నిమిష కేరళ వచ్చినప్పుడు ఆమెతో పాటే మహదీ కూడా కేరళ వచ్చాడు. ఆ సమయంలో నిమిష పెళ్లి ఫోటోను దొంగిలించి యెమెన్ వెళ్ళాక దాన్ని ఫోటోషాప్ చేసి నిమిషతో తనకు పెళ్లైందని నమ్మించాడు. సో ఆస్పత్రిపై వచ్చే ఆదాయం మొత్తం తనదేనన్నాడు. శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. దేశం విడిచి వెళ్లకుండా పాస్పోర్ట్ లాక్కున్నాడు. గట్టిగా మాట్లాడితే గన్తో బెదిరించేవాడు. మహదీ టార్చర్ భరించలేక యెమెన్లోని లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతనిపై యాక్షన్ తీసుకోకుండా నిమిషనే 6 రోజుల పాటు జైల్లో పెట్టారు. సో విధి లేని పరిస్థితుల్లో మహదీకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అతను కళ్లు తెరిచేలోపే బయటపడాలనుకుంది. కానీ ఓవర్ డోస్ అయి జరగకూడనిదే జరిగింది. ఒక విధంగా ఈ కేసులో నిమిష హంతకురాలు కాదు, బాధితురాలే. యెమెన్లో ఉరి తీసే ముందు బాధిత కుటుంబాన్ని పిలిపిస్తారు. దోషిని క్షమించే ఉద్దేశం ఉందా, మెడకు తాడు బిగించేయమంటారా అని అడుగుతారు. ఒక్కోసారి బ్లడ్ మనీ ఆఫర్ చేస్తారు. వ్యక్తిని కోల్పోయిన కుటుంబానికి ఇచ్చే నష్టపరిహారం ఇది. నిమిష గనక ఆ నష్టపరిహారం ఇస్తే ఉరిశిక్ష నుండి బయటపడొచ్చు. బట్ ఆ బ్లడ్ మనీ తీసుకోవడానికి బాధిత కుటుంబం అంగీకరిస్తేనే. గతంలో ఒక కేసులో 45 కోట్లు ఇస్తాం, క్షమించండని కోరినా బాధిత కుటుంబం ఒప్పుకోలేదు. నిమిష కేసులో కూడా మహదీ కుటుంబం ఈ నష్టపరిహారానికి అంగీకరించలేదు ఇప్పటి వరకు. ఒకవేళ ఒప్పుకుంటే నిమిష బయటకు వస్తుంది, ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి, ముందున్న దారులేంటి? బ్లడ్ మనీ ఆ పేర్లోనే ఉంది. రక్తంతో తడిచిన డబ్బు అని. కావాలనే హత్య చేసినా లేదా నిమిషలాగా అనుకోకుండా హత్య జరిగిపోయిన సందర్భాల్లో బాధిత కుటుంబానికి ఒక ఆఫర్ ఇస్తారు. ఉరిశిక్ష వేయడానికి బదులుగా నష్టపరిహారంగా డబ్బిస్తారు. షరియా చట్టాల్లోనే ఉండేవి. ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్లోనూ ఇదే రాసుంది. బాధిత కుటుంబం అనుమతిస్తే డబ్బు తీసుకోవచ్చని ఖురాన్లో ఉంది. దీన్నే దియా అంటారు. సో మహదీని హత్య చేసినందుకు $1 మిలియన్ పరిహారం కోరుతున్నట్టు వార్తలొచ్చాయి. మన కరెన్సీలో 8,60,00,000 రూపాయలు. అటు ఇటుగా 9 కోట్ల రూపాయలు చెల్లిస్తే నిమిష ఉరిశిక్ష నుండి తప్పించుకునే అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం అని ఎందుకంటున్నారంటే ఒక్కోసారి బ్లడ్ మనీని బాధిత కుటుంబం అంగీకరించకపోవచ్చు కూడా. కొన్ని సందర్భాల్లో బ్లడ్ మనీ తీసుకుని కేవలం ఉరిశిక్ష నుండి మాత్రమే మినహాయింపిస్తారు. అంటే శిక్ష అనుభవించి బయటకు రావడం అన్నమాట. కానీ నిమిష విషయంలో మహదీ కుటుంబం ఎలా ఆలోచిస్తోందో, ఏ నిర్ణయం తీసుకుందో ఇంకా తెలీదు. 9 కోట్లు చెల్లించడం పెద్ద మ్యాటర్ కాదు, ఒప్పుకోవడమే అతి పెద్ద మ్యాటర్. ఇందుకోసం బాధిత కుటుంబంతో మాట్లాడటానికి లాయర్ ని కూడా పెట్టుకుంది నిమిష ఫ్యామిలీ. ఇందుకోసం ఏకంగా 38 లక్షల రూపాయలు చెల్లించింది కూడా. బట్ ఆ లాయర్ నిమిష కుటుంబాన్ని మోసం చేశాడని చెప్తున్నారు. తనకు ఇంకాస్త ఫీజు ఇస్తే తప్ప బాధిత కుటుంబంతో మాట్లాడను అంటూ బెట్టు చేశాడని చెప్తూ ఉంటారు. నిమిషను కాపాడటానికి బాధిత కుటుంబాన్ని ఒప్పించడం మినహా మరో దారి కనిపించడం లేదు. అందుకే భారత ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అలాగని ప్రయత్నాలను మానుకోలేదు. యెమెన్ దేశం అనేది ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ఆ హౌతీ ప్రభుత్వాన్ని చాలా దేశాలు గుర్తించలేదు. అందుకని దౌత్యపరమైన సంబంధాలు నెరపటం చాలా కష్టతరమైన విషయమైనా కానీ ఎన్ని ఏమైనా అక్కడ ఉన్న నిబంధనల మేరకు బ్లడ్ మనీతో ఆమె మరణశిక్షను రద్దు చేయించవచ్చు. భారత్కు చెందిన మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు. యెమెన్లోని స్థానిక అధికారులు అక్కడి మత పెద్దలతోనూ అబూబకర్ మాట్లాడుతున్నారు.
బ్లడ్ మనీని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 94 ఏళ్ల ఈ అబూబకర్ 10వ గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా. సో ముస్లిం దేశాల్లో ఈయనకు కొంత పలుకుబడి ఉంది. దాన్ని ఉపయోగించుకుని నిమిషను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి సనా నుండి భారత రాయబార కార్యాలయాన్ని తీసేసిన తరువాత యెమెన్తో సంప్రదింపులు చేయడానికి వేరే దారి లేకుండా పోయింది. ప్రస్తుతం ఒకే ఒక్క మార్గం ఉంది. ఎర్ర సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈస్ట్ ఆఫ్రికాలోని జిబౌటి ప్రాంతంలో ఇండియన్ ఎంబసీ క్యాంప్ ఆఫీస్ ఉంది. దాని ద్వారా మాత్రమే యెమెన్తో మాటామంతి జరపాలి. ఒక విధంగా నిమిష ఇంకా బతికే ఉండడానికి కారణం అప్పటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికే సింగ్ కూడా. నిమిషకు ఉరిశిక్ష విధించిన విషయం తెలియగానే వెంటనే స్పందించి హౌతీ విదేశాంగ శాఖకు లేఖ రాశారు వికే సింగ్. అప్పటి నుండి నిమిషకు ఉరిశిక్ష వేయకుండా ఆపుతూ వచ్చారు. మరోవైపు సేమ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ గ్రూప్ కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది. మరణదండన అనే శిక్షనే లేకుండా చేయాలని పోరాడుతోన్న ఆమ్నెస్టీ కూడా ప్రస్తుతం నిమిష ఉరిశిక్షను వ్యతిరేకిస్తోంది. సో నిమిషను రక్షించడానికి గట్టి ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. నిమిష మరణ శిక్ష 150 కోట్ల మందికి సంబంధించిన విషయం. ఇట్టి విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తక్షణమే స్పందించి యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి. నిమిష ఉరిశిక్షని ఆపాలి. నిజానికి అయితే దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలను, ఆర్థిక అంశాలను, పేదరిక అంశాలను తీసుకొని యెమెన్ ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ మాట్లాడి తగు చర్యలు తీసుకొని ఇటు ఉరిశిక్ష నుంచి నిమిషను కాపాడాలి. ముఖ్యంగా నిమిష తల్లి ప్రేమ కుమారి చేయని ప్రయత్నం లేదు. అప్పటికే 12 ఏళ్లుగా నిమిషను చూడలేదు. తను ఉరిశిక్ష పడిన తరువాత నిమిషను కలవకుండా ఉండలేకపోయింది. 60 ఏళ్ల వయసులో ఒంటరిగా యెమెన్ వెళ్లేందుకు రెడీ అయింది. అక్కడికి వెళ్లడానికి భారత్ అంగీకరించకపోయినా కోర్టు ద్వారా పోరాడి యెమెన్ లో అడుగుపెట్టింది. అటు నిమిష కూడా తన పాపకు దూరమై 12 ఏళ్లవుతోంది. 2 ఏళ్ల వయసులో కేరళకు పంపించిన తరువాత ఫోన్లో చూడ్డమే తప్ప కలిసింది లేదు. సో ఏ రకంగా చూసినా నిమిషను ఉరిశిక్ష నుండి తప్పించి భారత్ కు తీసుకురావడమే సముచితం. గల్ఫ్ అంటే అంతే. తేడా వస్తే కాళ్ళు చేతులే కాదు తల తీసేస్తారు. అంత కఠినంగా ఉంటాయి అక్కడి శిక్షలు. తప్పించాలని చూసినా ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. అన్ని వేళలా భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కుదరదు. డబ్బు సంపాదిస్తున్నంతసేపు ఎంతో హాయిగా ఉంటుందో, తేడా వస్తే అంతే నరకం కనిపిస్తూ ఉంటుంది గల్ఫ్ దేశాల్లో. అలాంటి సమయంలో బ్లడ్ మనీ కూడా బతికించలేదు. అసలు బ్లడ్ మనీని ఒక ఆప్షన్గా చెప్తున్నా సరే అదే అంతిమ పరిష్కారం కాదు. నిమిషను ఉరిశిక్ష నుండి బయటపడేయాలంటే బ్లడ్ మనీ తప్ప మరో దారి లేదు. బట్ అదే ఫైనల్ సొల్యూషన్ కూడా కాదు. ఎందుకంటే యెమెన్లో ఇలా డబ్బులిచ్చి ఉరిశిక్షను తప్పిద్దామని ప్రయత్నాలు చాలా జరిగాయి. ఒక కేసులో $5 మిలియన్ అంటే దాదాపు 45 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా సరే బాధిత కుటుంబం వినిపించుకోలేదు. దోషికి ఆ బాధిత కుటుంబం క్షమాభిక్ష పెట్టలేదు. నిమిష కేసులోనూ ఇలా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే క్షమాభిక్ష విషయంలో డబ్బొక్కటే ప్రధానాంశం కాదు. అలాగని ప్రయత్నాలు చేయకుండా ఉండకూడదు కదా. అందులో భాగంగా జరుగుతున్నవే ఈ సంప్రదింపులు. గతంలో బ్లడ్ మనీ చర్చలు చాలాసార్లు సక్సెస్ అయ్యాయి కూడా. ఎంతో మంది భారతీయులు ఇలాంటి కేసుల్లో బయటపడ్డారు. అంతెందుకు, భారతీయులకే బ్లడ్ మనీ ఇచ్చి ఉరిశిక్ష తప్పించుకున్న విదేశీయులు కూడా ఉన్నారు. కేరళకు చెందిన శంకరనారాయణ అనే వ్యక్తికి యుఏఈలో మరణశిక్ష పడింది. ఓ బంగ్లాదేశీ కార్మికుడిని హత్య చేసినందుకు ఈ శిక్ష పడింది. దీంతో బాధిత కుటుంబాన్ని ఒప్పించి 47 లక్షల రూపాయల బ్లడ్ మనీ ఇచ్చింది. అలా శిక్ష పడిన 8 ఏళ్ల తరువాత శంకరనారాయణ జైలు నుండి బయటపడ్డాడు. ఓ తెలంగాణ వ్యక్తి కూడా మరణశిక్షను తప్పించుకున్నాడు. 2017లో లింబాద్రి అనే వ్యక్తికి సౌదీ అరేబియా మరణశిక్ష ఖరారు చేసింది. అయితే బాధిత కుటుంబానికి 1,80,00,000 ఇస్తానంటూ ఓ దాత ముందుకు రావడంతో లింబాద్రికి ఉరిశిక్ష తప్పింది. 2014లోనూ 3 భారతీయులు ఇలాగే మరణశిక్ష నుండి బయటపడ్డారు. ఒక కేసులో 3 భారతీయులకు ఉరిశిక్ష పడితే మృతుడి కుటుంబానికి 1,12,00,000 చెల్లించడం ద్వారా శిక్ష నుండి తప్పించుకున్నారు. 2006లో సౌదీ అరేబియాలో ట్రక్ డ్రైవర్ గా చేస్తోన్న బెంగళూరు వ్యక్తి సలీంకు ఉరిశిక్ష పడింది. ఓ రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతికి కారణమైనందుకు ఈ శిక్ష వేశారు. అప్పట్లో ఈ కేసు నుండి సలీంను కాపాడేందుకు పెద్ద ప్రయత్నాలే జరిగాయి.
కాకపోతే స్వయంగా సౌదీ రాజు అబ్దుల్లానే ముందుకొచ్చి సాయం చేయడం అప్పట్లో ఒక సెన్సేషన్. స్వయంగా సౌదీ రాజే 1.5 కోటి బ్లడ్ మనీ కట్టి సలీంను ఉరిశిక్ష నుండి తప్పించారు. 2006లో కేరళకు చెందిన అబ్దుల్ రహీంకు రియాద్లో మరణశిక్ష పడింది. యజమాని కుమారుణ్ణి హత్య చేసినందుకు ఈ శిక్ష వేశారు. అయితే మరణదండన నుండి తప్పించమని బాధిత కుటుంబాన్ని వేడుకుంటే వాళ్లు 34 కోట్లు కట్టమని డిమాండ్ చేశారు. ఆ సమయంలో మలయాళీ ప్రవాసులు ఫండ్ రైజింగ్ చేపట్టి 34 కోట్లు చెల్లించారు. బట్ 34 కోట్లు ఇచ్చారు కదా అని శిక్ష నుండి పూర్తిగా తప్పించలేదు. కేవలం ఉరిశిక్షను మాత్రమే మినహాయించారు. 20 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందాక చెప్పుకున్నాం, ఇలా బ్లడ్ మనీ దక్కించుకున్న వారిలో భారతీయులు కూడా ఉన్నారని. 2019లో దుబాయ్లో ఒక బస్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహమ్మద్ మీర్జా గాయపడ్డారు. యాక్సిడెంట్ చేసిన బస్ డ్రైవర్ కుటుంబం మీర్జా ఫ్యామిలీకి 11 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ పెట్టింది. దానికి మీర్జా ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది. ఇలా యెమెన్తో పాటు సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో బ్లడ్ మనీ అమల్లో ఉంది. నిజానికి మన దగ్గర అధికారికంగా ఈ బ్లడ్ మనీని అంగీకరించరు, కానీ కొన్ని కేసుల్లో జరుగుతుంది కూడా. డబ్బిచ్చి కేసు నుండి బయటపడ్డం చేస్తూ ఉంటారు చూశారు, అవన్నీ బ్లడ్ మనీకి ఉదాహరణలే. బ్లడ్ మనీ ఇస్తామని భారత ప్రభుత్వం నేరుగా అడగలేదు. ఎందుకంటే ఈ బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ ను దౌత్యపరంగా భారత్ గుర్తించలేదు కాబట్టి. ఇక చేయగలిగింది ఏమీ లేదు అని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ వెంకటరమణి చెప్పింది ఈ సందర్భంలోనే. కాకపోతే ఇదే బ్లడ్ మనీ ఆఫర్ ను భారత ప్రభుత్వం మరో దారిలో తీసుకువెళ్తోంది. అందుకోసం భారత్కు చెందిన మత గురువు అబూబకర్ సేవలను ఉపయోగించుకుంటోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే నిమిష ఉరిశిక్ష నుండే కాదు, టోటల్ గా శిక్ష నుండి బయటపడొచ్చు. బాధిత కుటుంబం కేవలం ఉరిశిక్షకు మాత్రమే మినహాయింపిస్తే జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. అసలు ఏ ప్రయత్నాలు ఫలించకపోతే అలా వద్దులేండి. ఈ కేసులో నిమిష కూడా బాధితురాలే కాబట్టి అంతా మంచే జరగాలని కోరుకుందాం.